అన్నాడు దేవుడు, నేను వెళుతున్నానని బయలుదేరాడు. ఏమంటాడో తెలుసా? మరలా మేము వెనక్కి తిరిగి వస్తాము అని చెప్పాడు. నా పిల్లోడిని బలి చేసి నేను ఒక్కనే వస్తానని చెప్పట్లేదు, మరలా మేము తిరిగి వస్తాము. మరలా మేము వస్తాం, నా పిల్లోడిని నాకు తిరిగి దేవుడిస్తాడు. అంటే ఇక దీనిలో ఏమాత్రము లోపము లేని విశ్వాసం, లోపము లేని విశ్వాసం. ప్రభువుని పిల్లరా, ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసం మనం నేర్చుకుంటామో మనము విశ్వాస సంబంధులము, అబ్రహాము సంబంధులంగా మారిపోతాము. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. అబ్రహాము దేవునికే నమ్మదగిన యేసుకే. అందరూ చేతులు పైకి లేపి అబ్రహాము దేవునికే నమ్మదగిన యేసుకే ఆరాధన చేసేదం. స్తుతి ఆరాధన చేసేదం, ఆరాధన చేసేదం, స్తుతి ఆరాధన చేసేదం. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. అంటే దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డలు, విశ్వాసులు దేవుని కుమారులుగా మారాలి. అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నాడు అనగా మనం అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా మారాలి. ఎవరు కూతురు అంటే మనం అబ్రహాము పిల్లలము. మనమందరం మన చుట్టుపక్కల వారితో చెప్పండి, మనం అబ్రహాము పిల్లలము. అందరూ చెప్పండి, మనము ఎవరి పిల్లలమే? అబ్రహాము పిల్లలము. అబ్రహాము పిల్లలు ఎప్పుడవుతామంటే అబ్రహాము లాగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అది ఏదైనా సరే, అది నీ కడుపులో ఉన్న బలహీనత అయినా సరే, విశ్వాసం ఉంచితే ఈ వాక్యం వింటుండగానే నీకు స్వస్థత వస్తుంది. ఈ దేవుని వాక్యం వింటూ ఉండగానే దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తాడు. అబ్రహాముకున్న విశ్వాసం నువ్వు సంపాదించుకోవాలి. ప్రభువా, అబ్రహాము లాగా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, అబ్రహాము లాగా నేను విశ్వసిస్తున్నాను, అబ్రహాము వలె నీ వైపు చూస్తాను, అబ్రహాము వలె నీ సన్నిధిలో ప్రార్థిస్తాను, అబ్రహాము లాగా నీ సన్నిధిలో బలిపీఠం కడతాను, అబ్రహాము లాగా నీవు ఏ మాట చెబితే ఆ మాటకు ఎస్ లార్డ్ అలాగే అని అంటాను, నో అంటాను, నాకు కుదరదంటాను, నాకు కుదరదు, వీలు కాదు, నా ప్రభువుతో నేను ఎస్ లార్డ్ నేను చేస్తాను అని చెబుతాను. పిల్లరా, దేవుని మందిరంలో ఉన్న మనం, దేవుని మందిరంలో ఉన్న మనము దేవుని యందు విశ్వాసం పొందుకోవాలి అనంటే అబ్రహాము లాంటి విశ్వాసం, అబ్రహాము లాంటి నమ్మకాన్ని దేవుని మీద నువ్వు పెంచుకోవాలి. ఇది దేవుని సన్నిధి. దేవుడు నిన్ను మందిరంలోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? అబ్రహాము పిల్లలుగా చేసి అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీకు ఇవ్వాలని తెచ్చాడు. నీవు విశ్వాసం కలిగి ఉండాలి.
దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే ఇక్కడ మనం దేవుని వాక్యంలో ఏం చూస్తున్నామంటే 9వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే. ఏ సంబంధులు అండి? ఏ సంబంధులు? మనం విశ్వాస సంబంధులు అనగా దేవుని మీద నీకు విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవుని మీద గురి పెట్టుకోవటం. ఈ సమయంలో నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. నేను ఒక అక్కరతో, నేను ఒక అవసరతతో దేవుని సన్నిధిలోకి వచ్చాను. ఈ వాక్యం అయిన తర్వాత నేను ఈ దేవుని సన్నిధి నుండి నేను తిరిగి వెళ్ళేటప్పుడు నా ప్రభు నా అక్కర తీరుస్తాడు. ఒకటే గురి, ఒకటే గురి. అందుకని ఇక్కడ దేవుని ఆశీర్వాదం, అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి? 9వ వచనంలో ఏమంటున్నావు? కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు. కావున ప్రభునందులారా, దేవుని ఆశీర్వాదాలు వచ్చే పనులు మనం చేయాలి. ఆశీర్వాదాలు వాటంతట వస్తాయండి. అది ఎలాంటిదంటే, నువ్వు చేలోకి వెళ్ళి నాట్లు వేసి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చావు, ఆ కూలి సాయంకాలానికి నీ దగ్గరకు వస్తుంది. అంతే, నువ్వు పని చేసావు కాబట్టి ఆ జీతం నీ దగ్గరకు వస్తుంది. అలాగే వాక్యం చెప్పుచున్న మాటలు నువ్వు వింటూ ఉంటే, నన్ను ఆశీర్వదించు ప్రభు అని నువ్వు అడగనవసరం లేదు, ఆ జీతం నీకు వచ్చేస్తుంది. ఆశీర్వాదం అనే జీతం, ఆశీర్వాదం అనేటటువంటి డబ్బులు, ఆశీర్వాదం అనే ఆరోగ్యం, ఆశీర్వాదం అనే కలిమి, ఆశీర్వాదం అనే ఐశ్వర్యం, ఆశీర్వాదం అనే రక్షణ, ఆశీర్వాదం అనే దేవుని సన్నిధి నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుడు నీకేం రుణం ఉండడు, దేవుడు ఎప్పుడు నీకు బాకీ ఉండడు. దేవుడు ఎప్పుడు నువ్వేదో మేలు చేస్తే ఆ మేలుకు తగ్గ ఫలితాన్ని ఇవ్వకుండా ఆయన ఆపుకోడు, చేతులు ముడుచుకునే దేవుడు కాదు ఆయన. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు. మరి ఇక్కడ దేవుని వాక్యం వింటున్నా మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము విశ్వాస సంబంధులుగా మనం ఉంటున్నామా? చూడండి, విశ్వాస సంబంధులు చేసే పనులు, ఆ పనులు ఎలా ఉంటాయో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. గమనించండి, విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులని పిలువబడతారు. అబ్రహాము కుమారులని నువ్వు పిలువబడ్డావంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదములు నీకు వస్తాయి. అయితే అబ్రహాము కుమారులుగా పిలువబడటానికి మనం చేయాల్సిన పనులు ఏంటి అంటే 5వ వచనంలో చదువుతూ ఉన్నావు, నీవు ఏ స్థితిలో నుండి పడితివో.
ఏమంటున్నాడండి? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ప్రభువురా, నీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉందో నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసేవేమో, ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఎక్కడ పడిపోయావో నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఉత్సాహం, ఆసక్తి ఉంది. ఇప్పుడు దేవుని సన్నిధి అంటే ఆ ఉత్సాహం పోగొట్టుకున్నావేమో, ఎక్కడ పడిపోయావో నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు దేవుని పని అంటే ఉల్లాసంగా పరుగులెత్తుతో చేశావు. ఇప్పుడు దేవుని పని అంటే తప్పుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నావేమో. ఎక్కడ పడిపోయావో దాన్ని నువ్వు పరిశీలన చేసుకో. దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం నిన్ను ఒకప్పుడు గద్దించేది, ఆ వాక్యం నీ లోపలికి వెళ్ళేది, నీకు పశ్చాత్తాపం తెచ్చేది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీ హృదయ స్థితి నీకు బాగా అర్థమయ్యేది, కన్నీటితో ప్రార్థన చేసుకునే వ్యక్తివి. ఇప్పుడు దేవుని వాక్యం చదువుతున్న హృదయం బండబారిపోయి ఏమి అర్థం కానట్లుగా, వాక్యం ఏమి ఎక్కనట్లుగా, వాక్యం చదువుతున్నా నీ హృదయ స్థితి ఏంటో నీకు అర్థం కాకుండా వాక్యం చదువుతున్నావు కానీ నీ హృదయంలో ఏమాత్రం మార్పు రావటం లేదు అని అంటే ఎక్కడ పడిపోయావో నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటూ ఉంటే ఒకప్పుడు ఆసక్తిగా ఉండేది, ఇప్పుడు సాతానుడు మగత తెస్తున్నాడేమో. ఎక్కడ పడిపోయావో నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. అదే దేవుని వాక్యం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయవు. అబ్రహాము వారసులుగా, అబ్రహాము పిల్లలుగా మీరు మారాలి అనంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదములు నువ్వు పొందాలి అనంటే నీవు దేవుని సన్నిధిలో నువ్వు పరీక్ష చేసుకో, నువ్వు పరిశీలన చేసుకో. ఏంటి ప్రభువా నా స్థితి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏమిటి, నా పిల్లల సంగతి ఏమిటి, నా ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? నేను మిమ్మల్ని తెలుసుకున్నాను కానీ పరలోక మార్గంలో నడుస్తున్నానా లేక ప్రక్కకు పోతున్నానా? మీ దగ్గరకు వచ్చాను, మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, అయినా కూడా ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి ప్రార్థన నాలో ఎందుకు లేదు? కారణం ఏంటి? ఏం జరుగుతుంది నాలో? నా హృదయం ఎలా అయిపోతుంది? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఒకవేళ లోకానికి ఇస్తున్నానా? మెత్తని హృదయం పోయి కఠినత్వం ఎందుకు వస్తుంది? మెళకు కలిగిన ప్రార్థన పోయి ఎందుకు నేను ఆ మగతలోనికి, నిద్రావస్థలోనికి వెళుతున్నాను? నా పరిస్థితి ఏంటి ప్రభు అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. అబ్రహాము యొక్క విశ్వాస సంబంధులు అలాగూ పరిశీలన చేసుకొని దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ చదువుతూ ఉన్నావు, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చూసారా, నువ్వు పొందితేనే సరి. అబ్రహాము యొక్క వారసులుగా ఆశీర్వాదం పొందాలంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే. ఒకవేళ నువ్వు మారు మనసు పొంది చల్లారిపోయావేమో, మరలా
తిరిగి పశ్చాత్తాపడాల్సిందే. అలా నువ్వు చేయకపోతే ఏమంటున్నాడు? లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అనగా దేవుడిచ్చిన రక్షణ. సోదరుడా, దేవుడు నీకు రక్షణ అనే దీపస్తంభాన్ని ఇస్తున్నాడు. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, ప్రార్థనతో కాపాడుకో, దేవుని సన్నిధిలో భయభక్తులతో కాపాడుకో, వాక్యంతో నిన్ను కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలాగ మనల్ని మనం కాపాడుకుంటామో మనం అబ్రహాము కుమారులం అయిపోతాము, అబ్రహాము కుమార్తెలం అవుతాము. ఆ తర్వాత అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి. తర్వాత అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు రావాలి అని అంటే మరొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనాలు చూద్దాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇది చాలా అవసరం అండి. అబ్రహాము యొక్క వారసులుగా, అబ్రహాము సంతానంగా మనం మారాలి అంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందాలి. ఇక దీనిలో ఏమాత్రము ఇక చాయిస్ లేక ప్రతి ఒక్కరు మారు మనసు పొందాల్సిందే. ప్రతి ఒక్కరు పాప క్షమాపణ పొందాల్సిందే. అబ్రహాము యొక్క వారసత్వంలోనికి మనం వెళ్ళాలి అనంటే, అబ్రహాము కుమారులుగా మనం మారాలి అనంటే నీవు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఆ తర్వాత ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏం పొందుకోవాలండి? బాప్తిస్మము పొందుకోవాలి. బాప్తిస్మము అనేది తీసుకోవడానికి ఒక్కరోజే కానీ బాప్తిస్మము దినాన నువ్వు చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి నీ జీవితం అంతా నమ్మకంగా ఉండాలి. అది ఎలాంటిది అంటే వివాహం అయ్యేది ఒక్కరోజే, కానీ వివాహం తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికి నీ జీవితం అంతా ప్రయాసపడాలి. అలాంటిదే బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకోవడం ఒక్కరోజే అయిపోతాయి, కానీ నీ జీవితం అంతా నమ్మకంగా ఉండాలి. జీవితం అంతా నమ్మకంగా ఉండాలి. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాప్తిస్మము పొందిన నీవు నమ్మకంగా ఉంటే, నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉంటే, నీవు అన్ని విషయాల్లో యథార్థంగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ అనే వరము మన మీదకి వస్తాడు, మనందరి మీదకి వస్తాడు. మనం పాడతాం కదా, ఓ పౌర రూపమా పరిశుద్ధాత్మ
మాపై దిగిరావా. ఓ వావురూపమా. అందరూ చేతులు పైకి లేపి పాడండి. పరిశుద్ధాత్మా మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. ప్రియరా, మనము ఎండలు చూసాము, అలాగే చల్లని మేఘాలను కూడా చూసాము. బాగా ఎండ వేసినప్పుడు ఒళ్ళంతా చురుకులు చురుకులుగా ఉంటుంది. ఎక్కువసేపు ఎండలో ఉండి నడుస్తూ ఉంటే అలసట వస్తుంది, ప్రాణము అలసిపోతుంది ఎండ తీవ్రతకి. కాసేపటికి చల్లని మేఘాలు వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది మన ప్రాణం? ఎలా ఉంటుందండి? అప్పుడు దాకా చురుకులు చురుకులుగా వేడిగా అలసిపోయిన శరీరం చల్లని మేఘాలు ఒక్కసారి రాగానే ఆహ్లాదంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రాణం తెప్పరిల్లినట్లుగా ఉంటుంది. ఆ కొంచెం సేపట్లోనే ఎండ తీవ్రత అది వెంటనే మారి చల్లని మేఘం రాగానే మన శరీరము ఆహ్లాదంగా ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో విశ్వాసంతో అబ్రహాములాగా మొరపెడతా ఉంటే, పేతురు బోధించినట్లుగా మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోండి, ఇవన్నీ చేస్తూ నమ్మకంగా కనిపెట్టి ప్రార్థన చేస్తూ మొరపెడతా ఉంటే పరిశుద్ధాత్మ మేఘము మన మీదకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ సన్నిధి పావురవలే మన మధ్య సంచరిస్తా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని గుండెను తాగుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ ఇంటిలోనికి వచ్చి నీ ఇంటిలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాతావరణము దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం మనం అనుభవిస్తాము. విశ్వాస సంబంధులు అబ్రహాము సంబంధులుగా మనం ఎప్పుడైతే మారుతామో దేవుని సన్నిధిని మనం అలాగ అనుభవించేవారుగా ప్రభు చేస్తారు. ఆయన సంఘం అనుభవించాలి, ఆయన నమ్ముకున్న కుటుంబాలు అనుభవించాలి, ఆయన సన్నిధిలో యథార్థంగా ఉంటున్న రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ అనుభవించాలి. అది దేవుని మేఘము, అది దేవుని సన్నిధి, షెకినా మేఘము, దేవుని మేఘము, చల్లని మేఘము. ఏలియా చూచిన మేఘము, మోషే చూచిన మేఘము, పేతురు, యాకోబు, యోహానులు చూచిన మేఘాలు. ప్రభువురా, ఈనాడు విశ్వాస సంబంధులు, దేవుని బిడ్డలు, దేవుని సంఘములో ఈ మేఘాలను మనం అనుభవించాలి. ఈ మేఘాలు మనల్ని తాకాలి. ఈ మేఘాలు పరిశుద్ధాత్మలే వరమును మన మధ్య తెచ్చాలి. దేవుని వారసులం
దేవా